హలో అండి, అందరికీ నమస్కారం. ఒంటిమిట్టకు వచ్చామండి. గోపురం అండి, ఒంటిమిట్ట గోపురం ఆలయం రిపేర్ చేస్తున్నారండి. ఇది రెండోసారి మేము రావడం, మరమ్మతులు చేస్తున్నారు. మాకు ఫస్ట్ సారి వచ్చినప్పుడు కూడా ఉత్సవమూర్తుల్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు కూడా అట్లాగే దర్శనం అయిందండి. శిలాకృతులు అప్పుడు కాలంలో చెక్కడము, రాతి మీద రాముల వారిని, లక్ష్మణ వారు, సీతమ్మ అందరినీ ఎంత బాగా చెప్తారండి వాళ్ళు. మన ఆంధ్రాలో మనకి ఒంటిమిట్ట కదండి. ఇప్పుడు ఒక 3 రోజుల తర్వాత జరుగుతాయంటండి బ్రహ్మోత్సవాలు. అప్పుడు దర్శనం అవుతుందంట స్వామివారు చెప్పారు. కానీ ఉత్సవమూర్తులను చూసినా కానీ చాలా బాగా మనసు ప్రశాంతం అనిపించిందండి. అలంకరణ బాగా చేశారు. అంత పెద్ద దేవాలయం అండి. దేవాలయాలు కూడా మనము పోవాలి, అప్పుడప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆ శిలా ఆకృతి చూడండి, స్తంభాల మీద ఎలా చెక్కారో. ఎప్పుడో పూర్వీకులు కూడా ఎంత బాగా చెక్కారండి. ఇప్పుడు కాలం కంటే అప్పుడు వాళ్ళు చూడండి ఎంత తెలివిగా బాగా చెప్తున్నారు. చూడండి ఎంత బాగుందో శిలాకృతులు, పెద్ద పెద్ద దేవాలయాలు, రాతి కట్టడాలు